వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ రూరల్ మండల గ్రామంలో ఎంపీ అభ్యర్థి పెమసాని రోడ్ షో నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రోడ్ షో ప్రారంభించారు. జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామం నుండి ఆఫ్పేట, కాజీపేట, కొలకలూరు గ్రామం వరకు రోడ్ షో కొనసాగింది. అనంతరం కొలకలూరు గ్రామంలో జరిగిన సభలో ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్, పెమసాని చంద్రశేఖర్లు ప్రసంగించారు. రోడ్ షోలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలు, సంక్షేమం, మన నాదెండ్ల మనోహరన్నే ఎమ్మెల్యేగా గెలవాలి. జనసేన తెలుగుదేశం పార్టీలో ఐక్యత. దాన్ని కాపాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇట్లా ఇక్కడ మనోహర్ గారు కానీ వైసీపీ బాబా ఫోన్ అయితే ఆపండి కొంచెం. దయచేసి పోల్ వేసే వాళ్ళు అర్థం చేసుకోండి, కారుకి లైట్లు కనపడతలేదు, కొంచెం జాగ్రత్త. బాబా ట్రాక్టర్ కొంచెం జాగ్రత్తగా.
ఎవడేమన్నా ఏదేమైనా సింగులాకొచ్చిస్తాడు ఆయనే తినాలి పునాది వినాలి ఇలాంటి ప్రజలు సునామీ మొదలు శత్రువుకి హడలు భయాన్ని వదులు ముందుకు కథలు ఉప్పుంగని అభిమానం జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ రాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ప్రతి గురువారం మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. అందులో భాగంగా జాకిర్ హుస్సేన్ నగర్, హాఫ్పేట, కాజీపేట, చివరికి కొల్కూరులో దాదాపు 4.5 గంటల నుంచి ఈ ఊరేగింపులో అనేక చోట్ల మీరు చూపించిన అభిమానం, ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడుతుంది. మన జీవితంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా గుంటలు. అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు. మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచినీటి పథకం కానివ్వండి, అదేవిధంగా కొల్కూరు దగ్గర మనం రైల్ ట్రాక్ మీద ఇచ్చిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈ రోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. ఆ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదొక 20 లక్షలు 10 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. కనీసం కాలువలు పుడికి తీయడం లేదు. స్వయంగా సొంత డబ్బుతోటి కాలువలు పుడికి తీపిస్తామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనందరూ కూడా అధిగమించుకోవాలి. కొల్కూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి. మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే. ఇంకా 53 రోజులు ఉంది మనకి. 53 రోజులు మీరు ఓపిక పట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీలరిలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కోసం మన అందరూ కూడా కృషి చేయాలని ఏదైతే ముందడుగు వేశారో దాన్ని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రతిరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం చేయబోయే కార్యక్రమాల గురించి మన మంచి ఆలోచనల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. 100% మీ అందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి మంత్రులు ఏర్పాటు చేద్దాం, రోడ్లు ఏర్పాటు చేద్దాం. దొంగ రోడ్ల గురించి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు. ఖచ్చితంగా దొంగ రోడ్లు ఏర్పాటు చేసినట్టు కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వం, స్పందించలేని ముఖ్యమంత్రి, కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు, ముందులు పెట్టాడు మీ అందరికీ 151 సీట్లు ఇచ్చారు మీ అందరూ కూడా. కానీ ఈ రోజు మన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కృషి చేయాలని. సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి మీ దగ్గరకు వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని తప్పకుండా సర్పంచ్ గా ఎన్నికైన మంచి కష్టపడి పనికొచ్చిన మహిళ ఆమె కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో మీరు చెప్పండి. తప్పకుండా కలిసి పని చేసుకున్నామని చెప్పుకుంటూ ఆయన అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టవచ్చు, వేధించవచ్చు, లేకపోతే డబ్బుతో కొనవచ్చు అనుకున్నారు. కేసీఆర్ ద్వారా 1000 కోట్ల రూపాయల రాయబారం పంపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నీ 1000 కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసివేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నంత డబ్బు పోగు చేసినా నీ వల్ల కాదు అని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే అభిమానం, ప్రేమకి లొంగుతారే తప్ప నీ దౌర్జన్యాలకి, నీ దుర్మార్గాలకి, నీ భయంకరమైన దాడులకి లొంగని సింహం పవన్ కళ్యాణ్ గారు అని మీరు అందరూ తెలుసుకోవాలి. సారాయి అమ్మే వాళ్ళకి ఒక గుడుంబ శంకర్, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నిద్రపోయే ఒక గబ్బర్ సింగ్. రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన సునామీలో మీరు కొట్టుకుపోబోతున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆ రోజు ఏం చెప్పారు? ఎలక్షన్స్ ముందు 3 విడతల్లో మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? చెయ్యకపోగా 3 విడతలుగా రేట్లు పెంచారు. అవునా కాదా? కల్తీ మద్యం మత్తులో ఈరోజు యువత అందరూ వివేకం మరిచిపోయి పాపం అమాయక జనులు నిద్రపోతూ ఉంటే మరి నీకు గుండె కదలడం లేదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు మందు షాపుల ముందు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లను నిలబెట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. నీలాంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి మా లాంటి వాళ్ళం వచ్చాం. నేనే కాదు, ఎంతో మంది వస్తారు. అదేవిధంగా ఇక్కడ నిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొన్నూరు ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రావెల్ మాఫియా ఉంది అంటే చూడటానికి వెళ్తే అది చూశాక నాకు అనిపించింది ఇక్కడ KGF 3 సినిమా తీయొచ్చు అని. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలువురు నేతలతో భేటీ అయ్యారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం 3 పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకేష్ పెమ్మసాని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. అదేవిధంగా బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం తటస్థ ప్రముఖులతో సమావేశమయ్యారు. అదేవిధంగా అంజుమన్ హిమాయతుల్ ఇస్లా కార్యాలయంలో అంజుమన్ ట్రస్ట్ బోర్డు కార్యవర్గంతో భేటీ అయ్యారు. అందరి సహకారం కావాలని లోకేష్ పెమ్మసాని ఆకాంక్షించారు.
చెప్పారు కదా. యాక్చువల్గా నేను సెక్రటరీగా ఉన్నప్పుడు 2 సార్లు అది మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతు సంఘాల ఆందోళనకు మద్దతుగా జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై యువతను మేల్కొల్పుతూ భగత్ సింగ్ అనేక ఉద్యమాలను చేపట్టారన్నారు. ఆయన స్ఫూర్తితో ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా నగరంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ గొంతుకను వినిపించాలని కోరారు. రేపు ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ వద్ద జరగనున్న వర్ధంతి కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, అరుణ్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు విదేశీ పాలన ఆ విధంగా చేస్తే ఈరోజు స్వదేశీ పాలనగా ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే పందాన్ని అవలంబిస్తుంది. అందుకని భగత్ సింగ్ ఆదర్శవంతంగా ఢిల్లీ ఢిల్లీ పోరాటంలో పంజాబ్ సింగులు మరి ఉద్యమం చేయడం ఆ రోజు విజయం సాధించడం జరిగింది. అందులో రెండో దశగా ఈ రెండో ఉద్యమంగా ఈరోజు ఢిల్లీలో మరో ఉద్యమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మరి ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు అన్ని గ్రామాల్లో మండలాల్లో రైతు కార్మిక ప్రజా సంఘాలు యువజన విద్యార్థి మహిళా సంఘాలు అందరూ కూడా కార్యక్రమం జరపాలని చెప్పేసి తీర్మానించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహోన్నత వ్యక్తులు ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టి పీడిస్తూ దేశ సంపద మొత్తం కూడా విదేశాలకి తరలించి పోతూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడి అసూలు బాశారు. ఈరోజు కూడా ఈ భారతదేశంలో తెల్లదొరల ప్రభుత్వం మారింది, కానీ ఇప్పుడున్నటువంటి నల్లదొరలు బీజేపీ ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, అంబానీ, ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకి దాసోహమై భారతదేశ సంపద మొత్తం కూడా ప్రజల శక్తి మొత్తం కూడా దోచిపెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని పుణికిపుచ్చుకొని రేపు గుంటూరు నగరంలో కొత్తపేటలో ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలకలూరు మండలంలో రోడ్ షో నిర్వహించిన కూటమి అభ్యర్థులు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనగణనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.